మీరు ఇలా చేస్తున్నారా? అయితే మీ యూట్యూబ్ ఛానల్‌కి మానిటైజేషన్ ఆగిపోయినట్లే. అది ఎందుకో ఏమో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చినట్లయితే మనం ఈ థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లుగా కాపీ రైట్స్ అంటే ఏమిటి? దానివల్ల ఛానల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? దానివల్ల మానిటైజేషన్ ఎందుకు ఆగిపోతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోస్ కానీ, లేకపోతే ఆడియో క్లిప్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ ఇంకా ఇమేజెస్ ఏదైతే కాపీరైట్ రిలేటెడ్ ఇమేజెస్ కానీ, మ్యూజిక్ కానీ ఉంటుంది కదా! అది మన వీడియోకి ఎడిట్ చేసుకొని ఆ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు పర్టిక్యులర్ వీడియో ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుందనమాట. సో, అలా వచ్చినప్పుడు ఆ వీడియో యొక్క మానిటైజేషన్ ఆగిపోతుంది. ఆ మానిటైజేషన్ ఆగిపోతుంది. లేకపోతే ఆ ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో మంచిగా ఉండి ఆ వీడియోకి వ్యూస్ బాగా వచ్చినట్లయితే ఆ పర్టిక్యులర్ వీడియోకి ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో ఆ ఇన్‌కమ్ అనేది మనకు రాదు. సో, మన ఛానల్‌కి కానీ మనకు కానీ ఇన్‌కమ్ అనేది రాదనమాట. ఆ పర్టిక్యులర్ అంటే ఆ రెస్పెక్టివ్ ఓనర్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఆ ఇన్‌కమ్ వెళ్తుంది. సో, ఈ విధంగా కాపీరైట్ స్ట్రైక్ వల్ల మన వీడియోకి మానిటైజేషన్ ఆగిపోతుంది. అలా కాపీరైట్ స్ట్రైక్ ఒకటి కాకుండా ఒక 3 టైమ్స్ అంటే ఒక వీడియో కాకుండా 3 వీడియోస్ కానీ మనకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్లయితే మన ఛానలే టర్మినేట్ అంటే మన ఛానలే పోయే ఛాన్స్ ఉందనమాట. సో, ఈ విధంగా మనము కాపీరైట్ స్ట్రైక్ లేకుండా ఛానల్‌లో మన వీడియోస్‌ని అప్లోడ్ చేసినట్లయితే మన ఇన్‌కమ్ వస్తుంది. అలాగే మానిటైజేషన్ కూడా సేఫ్‌గా ఉంటుంది. సో, అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ లేనటువంటి ఆడియో కానీ, లేకపోతే క్లిప్స్ కానీ అంటే కాపీరైట్ ఫ్రీ ఉంటాయి కదా! ఆ ఇమేజెస్ గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోస్‌కి అప్లై చేసుకున్నట్లయితే సో, అది అప్పుడు ఛానల్ ఫ్రీ అంటే సేఫ్‌గా ఉంటుంది. సో, అలా మనకు కాపీరైట్ స్ట్రైక్ పడినప్పుడు మన ఛానల్‌కి 1 ఆర్ 2 లేకంటే 3 వరకు ఛాన్స్ ఉంటుంది. 3 తర్వాత వెళ్ళిపోతుంది కదా! సో, అలా ఆ కాపీరైట్ స్ట్రైక్‌ని కూడా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ అప్పటి వరకు మనకి ఆ ఛానల్‌కి కానీ, పర్టిక్యులర్ వీడియోకి కానీ మనకి ఇన్‌కమ్ అన్నది ఉండదు. సో, అది ఒక్కొక్కసారి అన్‌సేఫ్ కూడా అంటే ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, దానివల్ల మన ఛానల్ కూడా మానిటైజేషన్ ఆగిపోవచ్చు. సో, ఈ విధంగా చేసుకుండా మనం కాపీరైట్ స్ట్రైక్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి అంటే, మన వీడియోకి ఏదైతే పర్టిక్యులర్‌గా మనం వీడియోస్ చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నామో, ఆ వీడియోస్‌కి మనం కాపీరైట్ లేనటువంటి వీడియోస్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, మ్యూజిక్ కానీ అంటే మనకు డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో వెబ్‌సైట్‌లో మనకు ఇమేజెస్ ఇంకా ఆడియో క్లిప్స్ ఇంకా వీడియోస్ కూడా ఫ్రీగా అంటే కాపీరైట్ లేనటువంటివి దొరుకుతాయి కదా! అవి డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోకి ఎడిట్ చేసుకున్నట్లయితే మన వీడియోకి యూజ్ చేసుకొని మంచిగా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసినట్లయితే మన వీడియోకి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ కూడా ఉండదనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఫ్రీ కూడా ఈ యూట్యూబ్‌లో ఆల్గారిథం ఎలా అంటే ఒక్కొక్కసారి ఆటోమేషన్ ఉంటుంది. ఆటోమేషన్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కాపీరైట్ స్ట్రైక్ కూడా పడొచ్చు. సో, అలాంటప్పుడు మనము కంటెంట్ అంటే ఇమేజెస్ ఇంకా క్లిప్స్, ఆడియో యూజ్ చేశాం కదా! సో, దానివల్ల మనం కాపీరైట్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, దానివల్ల మన ఛానల్‌కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కాపీరైట్ లేనటువంటి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ యూజ్ చేసుకొని మన ఛానల్‌ని సేఫ్‌గా పెట్టుకొని అలాగే వ్యూస్ అండ్ ఇన్‌కమ్ కూడా పెంచుకోవచ్చనమాట. సో, ఫ్రెండ్స్ ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.